ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, విమర్శ మనం తీసుకోలేంది, ఇష్టం లేనిది, మనసుకు నచ్చంది ఏదన్నా ఉందంటే అది విమర్శ అనుకుంటా నేనైతే. కానీ యాక్సెప్ట్ చేయాలి. విమర్శను కూడా తీసుకోగలిగితేనే కదా దాంట్లో నుంచి మనం మంచిని మర్చుకోవటం. ఇది మాటలకే ఉంటుంది రమగారు, ఎవరికైనా కదా. దీన్ని అసలు ఎంతవరకు తీసుకోవాలి, ఎలాంటి వాళ్ళని విమర్శించాలి, ఎలాంటి సందర్భంలో అసలు ఇది తప్పు విమర్శ అంటే కాదనే కదా ఎప్పుడు చెప్పాలంటారు? ఇప్పుడు అసలు తీసుకోలేనిదే విమర్శ చేయ. అస్సలు విమర్శని తీసుకోలేని కాలం. సద్విమర్శ లేదు, కువిమర్శ లేదు, దేన్ని తీసుకోరు. నువ్వెవరి నాకు చెప్పడానికి? అంతే. నువ్వు నన్ను కరెక్ట్ చేయొద్దు, ఎవడైనా సరే నన్ను జడ్జ్ చేయొద్దు. నేను ఎలా ఉన్నానో నన్ను అలాగే తీసుకో, అంతే అంతే. ఏమంటే మీ మొహానికి మసంటిందని చెప్పకూడదు. చెప్పకూడదు. మీరు బట్టలు తిరగేసేసుకున్నారని చెప్పకూడదు. మీ నెత్తి మీద ఏదో బూజుందని చెప్పకూడదు. మీరు బొట్టు పెట్టుకోలేదండి అనకూడదు. ఇప్పుడు ఇవి చెప్పడం కంటే చెప్పడం కాదు, అనడంగా వినపడుతోంది జయ. ఇది ఎందుకు, ఇది ఇక్కడ పెట్టారు, ఇది ఇక్కడ పెట్టకూడదు, అక్కడ పెట్టండి అంటే తిట్టారంటారు వెంటనే. దాన్ని తిట్టటంగా తీసుకుంటున్నారు. ఇక డే 1 నుంచి ఇదే గోల. మీరు ఎవరైనా సరే మేడం తిట్టారు అని వింటావు నువ్వు. అవును. తిట్టడం అంటే ఏమిటంటానమ్మా నేను? అదే దాన్ని మీరు ఎప్పుడు దానికి చెప్తూ ఉంటారు, నేను చెప్పాను రా నాయన తిట్టలేదు. చెప్పడం, ఆ చెప్పటాన్ని తిట్టడం అంటారు. నీకు బుద్ధి లేదా, జ్ఞానం లేదా, ఇలా చేస్తావా, నువ్వు మనిషివి కదా, కడుపు అన్న తింటున్నావు, గడ్డి తింటున్నావా, ఇలాంటివి తిట్లు. అరే అది పెట్టారా, అది కాదు ఇది పెట్టాలి, ఇది చెప్పడం. దానికి తేడా తెలియట్లేదు రమ్మగారు. ఒప్పుకోవటల్లా. ఏంటంటే ఏదైనా సరే నువ్వు చేసిన పనిలో కరెక్షన్ అనగానే దాన్ని తిట్టు, విమర్శ కింద తీసుకుంటున్నారు, అంతే. ఇదే గోల. నీకు ఇది ఎట్లా అయిపోయిందంటే, మాకెవ్వరూ ఏమీ ఏ విషయంలోనూ నాకు చెప్పకూడదు, నా పిల్లలు చెప్పకూడదు, నా మొగుడికి చెప్పకూడదు, మాకెవరికి ఏం చెప్పకూడదు. అవును. కానీ నువ్వు చెప్పకుండా ఉంటావా? నువ్వు చెప్తావు ప్రతి ఒక్కరికి. ఈ మొత్తం గుంపు అంతా, ఇప్పుడున్న సమూహం అంతా, మన సమాజం ఎలా ఉందంటే, వీడేదైనా చెప్తాడు, ఏదైనా చెప్తాడు, ఏదైనా అంటాడు. ప్రతివాడును ఎంత వాళ్ళనైనా బూతులాడేస్తారు, ఎంత వాళ్ళనైనా విమర్శిస్తారు. నీ మొహం చూసుకో అద్దంలో అంటాడు, నువ్వు కోతిలా ఉన్నావంటాడు, ఇలాంటివి ఏవేవేవో అంటారు. కానీ వాడి చొక్కాకి రంగట్టింది అనే విషయం చెప్పినా సరే దాన్ని తీసుకోడు. అవునండి, అదే చూస్తున్నాం. సమాజం ఇట్లా అయిపోయింది జయ. అవును. దీనికి అసలు అంటే ఇదొక సరైన ఐడియా అవునో కాదో కానీ నేను దీంట్లో కూడా సోషల్ మీడియా వల్లే అనిపిస్తుంది జయ నాకు. అక్కడ తెర వెనక కూర్చుని ఎక్కడో ఉండి ఆ ఫోన్లలో ఏదైనా ఒక కంటెంట్ చూస్తారా, నచ్చితే నచ్చింది, నచ్చకపోతే అది కరెక్ట్ కాదనుకో, ఆ స్టేట్మెంటో ఇది కరెక్ట్ కాదు, ఇలా కాదు అని చెప్పగలగాలి. నీకేమో విషయమే తెలియదు. వీళ్ళు ఏం చేస్తారు, అవతల వాళ్ళ మీద ఏవో బూతులు ఆడేస్తారు, ఏవో వాగుతారు, వాళ్ళ కులాల పేర్లు ఎత్తుతారు. ఇది ఒక్కసారి చేస్తే ఒక ప్లెషర్ వస్తుంది జయ. ఎవరినైనా అనేటప్పుడు లోపల రకరకాల హార్మోన్స్ విడుదలవుతాయి. ఇంతకీ నేను మనం చాచి కొట్టినా అవతల వాళ్ళు మన ఏమీ అనలేదనుకో. ఇప్పుడు నేను నిన్నన్నాను అనుకో, నువ్వు నన్ను అంటావు. నేను స్క్రీన్ వెనకాల కూర్చుని నొక్కితే నేను ఉమ్మేసిందని అందరూ చూస్తారు. కొంతమంది అవును భలే చెప్పావు అంటారు, ఇంకొంతమంది ఉంటారు ఇలాంటి దౌర్భాగ్యులు. వాళ్ళందరూ అందరూ థంబ్నెయిల్స్ పెడతారు, తమ్ములు పెడతారు, దానికి థమ్సప్ పెడతారు కదా. వీడికి నేను మాట్లాడిన ఈ మాట, నేను చేసిన ఈ విమర్శ వాడికి కరెక్ట్. నెంబర్ 1. తనని సమర్థించే కొన్ని జనాలు కొంతమంది కనపడతారు. ఇక విమర్శించటమే పనిగా పెట్టుకుంటాడు వీడు. ప్రతి దాంట్లోనూ లోపం వెతుకుతారు. వేరేజ్ మనం ఎలా ఉన్నాము, మనకెవరు ఏం చెప్పకూడదనే మనస్తత్వంలో మనం ఉండి ఇంకొకళ్ళ గురించి ఎవరి గురించో మనం మాట్లాడతాం. పోనీ కాదు రమ్మగారు, మీరు అన్నట్లుగా ఇది వ్యక్తిగతంగా నాకు నచ్చలేదు అని డైరెక్ట్గా ఆ పర్సన్కి చెప్పటం వేరు, ఆ పర్సన్కి ప్రపంచానికి చాటి చెప్పేస్తుంది. ఇందులో ఎవ్వరు మొహం మీద చెప్పగలిగే వాళ్ళు ఉండరు. వీడే ఇప్పుడు ఏ సెలబ్రిటీని గురించి నా నోటికి వచ్చినట్టుగా పిచ్చి బూతులాడేస్తాడో, ఆ సెలబ్రిటీ కనపడితే హాహా నవ్వుతాడు, సెల్ఫీ కూడా తీసుకుంటాడమ్మా.
వాడో అదో కూడా ఆడాళ్ళు కూడా ఆడపిల్లల్ని ఏం తక్కువ చేయడానికి ఆడవాళ్ళని తగ్గించకూడదు ఇందులో. ఇప్పుడు ఇది మీడియా సంగతి. మామూలుగా తీసుకో, మామూలుగా ఏదో ఫంక్షన్కి వెళ్ళాం, ఏదో డ్రెస్ వేసుకున్నాం, పిల్లలు శరీరం ఎక్కడైనా కనపడుతుంటే ఏదో పెద్దవాళ్ళ అమ్మాయి డ్రెస్ సరి చేసుకో అలా అంటే అంటారు. నచ్చదు, చెప్పొద్దు. చెప్పద్దు. లంగాలు ఇంతంత వేసుకుంటారు, అవన్నీ ఈడ్చేస్తుంటాయి, దాన్ని దీన్ని తగులుతూ ఉంటాయి. చున్నీ నేల ఈడ్చినప్పుడు చెప్పినా కోపం వస్తుంది జయ. ఇప్పుడు అవును, దాన్ని అమ్మ ఇది చెప్పటం కదా, అనడం కాదు. ఇది ఆ చెప్పటానికి అనటానికి ఉన్న ఆ తేడాని మర్చిపోయాం మనం. అవునండి, ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో జయ. ఎవరికైనా చెప్పలేకపోతున్నాం. ఇవేవో పిచ్చి వెర్రి ప్యాంట్లు వేసుకుంటారు, అవన్నీ లో హిప్ ప్యాంట్స్ కిందకుంటాయి, లో వేస్ట్ ప్యాంట్స్. ఈ వెనక్కి వంగేరంటే ఏదైనా తీయటానికి వాళ్ళ సీట్ అంతా కనపడుతుంది, ఆడపిల్లలది మగపిల్లలది కూడా. నమ్మా ఇందులో ఏంది, పెద్దవాళ్ళు కూడా కర్మ. ఆ ప్యాంట్ సరి చేసుకో అని చెప్పడానికి భయపడుతున్నారమ్మా జనాలు. నిజంగా ఈ చెప్పడం అనడంగా పరిణమిస్తోంది కదా. నేను ఇప్పుడు నువ్వు విమర్శ అని అడిగావు, దాన్ని నేను ఇక్కడికి తీసుకొస్తున్నాను ఈ పాయింట్. అదే రమ్మగారు, ఈ విమర్శించడం కాదు. ఏమిటో ఈ బట్టలు అంటే విమర్శ, ఏంటో ఈ కాలం ఇలా చెడిపోయింది అంటే విమర్శ. పోని ఈ కాలాన్ని విమర్శిస్తున్నాము. అమ్మ లాగు, ప్యాంట్ బాగుండలేదు, కొంచెం బాగా చేసుకో, సరిగా చేసుకో అంటే నీ మంచే కదా కోరేరు. పైగా ఏమాయి నీ ప్యాంట్ అని గట్టిగా అరిచారు అనుకో, అందరూ వింటారు. దగ్గరకు వచ్చి ప్యాంట్ బాగోలేదు అని చెప్పతే దాన్ని కూడా తీసుకోలేకపోతున్నారు. అమ్మో, వెంటనే మొహాలు కందగడ్డలు అయిపోతాయి, ధుమధుమలాడిపోతారు. నీకెందుకు బోడీ అలాంటివి కూడా వస్తాయి మనసులో అనుకుంటారు. పైకి అనే వాళ్ళు కూడా ఉన్నారు, అన్నీ కావాలి ముసలాళ్ళకి అంటారు. ఇది ఫ్యాషను, ఇదే గోల. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎన్ని విషయాలకో విమర్శమ్మ. చాలామందికి నోరు ఉడుకోదు, పిల్లలు సన్న బొట్టు పెట్టుకుంటారు, చుక్కలు పెట్టుకుంటారు. ఆ చుక్క అంత పెద్దది పెట్టుకోవచ్చు కదా అంటారు, అనగానే వీళ్ళ కొళ్ళు మండుతుంది. ఇక్కడి నుంచి మొదలుపెట్టి అదేంటి మీ అబ్బాయి అదెందుకు చేస్తున్నాడు, ఉద్యోగం చేయట్లేదా, అక్కడికి వెళ్తారు. అందరు సెటిల్మెంట్ అవ్వలేదు, ఇంకా సెటిల్ అవ్వలేదా, ఏదో చేస్తున్నాడు, ఫ్రీలాన్స్ చేస్తున్నాడు. అబ్బో రెగ్యులర్గా జీతాలు వస్తే బాగుంటుంది, ఇలా ఉంటే కష్టం కదా. వాళ్ళ అనుభవంతో అవునండి ఇప్పుడు ట్రై చేస్తున్నారు, అలా మనం తీసుకుంటే బాగానే ఉంటుంది. మన కొళ్ళు మండిపోయి నెక్స్ట్ టైం వాళ్ళు కనపడ్డప్పుడు వాళ్ళతోటి మాట్లాడడం మనం. ఇవి కొన్ని హర్టింగ్గా ఉంటాయి, మరి పర్సనల్ గా వెళ్తే హర్టింగ్ గా ఉంటాయి ఈ సాధారణ విషయాలు. కానీ విమర్శ చేసేటప్పుడు కూడా ఆలోచించి చేయాలి, ఆలోచించి మనకు అవకాశం ఉంది కదా అని నోరేసుకుని పడిపోకూడదు. పైగా రెండోది ఇంకో పాయింట్ ఉంటుంది ఇందులో, ప్రతి విమర్శ సద్విమర్శ కాదు. నీ కడుపులో కుళ్ళు బయట పెట్టుకుంటున్నట్టుగా పరిణమిస్తుంది, నీ ఓరవలేనితనం కనపడుతుంది, నీ ఆగలేనితనం కనపడుతుంది, నీ నోరు అది కూడా కనపడుతుంది. ఇది ఒక పాయింట్. ఇది విమర్శ తీసుకోలేని వాళ్ళ గురించి మాట్లాడడం. విమర్శ చేసే వాళ్ళ సంగతులు చూడు ఎన్ని ఉన్నాయి. పైగా నువ్వు 100 సార్లు అంటావు ఒకళ్ళని, ఎవరైనా నిన్ననడానికి దిగితే అసలు యాక్సెప్ట్ చేయరండి. చేయకపోతే ఏమైంది, నిన్ననే వాళ్ళు ఉండరా, నీకు లేవా? మనుషులం కాదు మనం, ఎందుకుండవండి, మనం మనుషులము. ప్రతి వాడికి ప్లస్లు మైనస్లు ఉంటాయి. కొన్నిసార్లు ఏమిటి ప్రతిదానికి నేను అద్భుతంగా చేయగలనని నిరూపించుకోవడానికి ట్రై చేస్తాం. మన లెవెల్లో మనం చేస్తాం కదా జయ, వాడి లెవెల్లో వాడు చేస్తాడు అంతే. విమర్శ చేయటం మొదలు పెడితే ఏదో ఒక దారిలో ఉండాలి, టార్గెట్ చేసినట్టు చేయకూడదు. అంతేగా, ఎవరినైనా సరే ఏమవుతుంది, వాళ్ళు నిన్ను అవాయిడ్ చేస్తారు. మన సొంత వాళ్ళు అనుకో, మన ఇంట్లోనే చుట్టాలో పక్కాలో ఫ్రెండ్స్ ఇళ్లలో పిల్లలో పక్కింటి పిల్లలో కొలీగ్సో ఉంటారా, స్కూళ్ళల్లో కూడా ఎవడో ఒకళ్ళని టార్గెట్ చేసి ఎంతసేపు వాడిని ఏదో ఒకటి అంటూ ఉండటం. పైగా వాడు చిన్నపుచ్చుకుంటే వీళ్ళు నవ్వారనుకో సంతోషం వస్తుంది వీళ్ళకి, నవ్వే వాళ్ళకి. ఎంతసేపు చిన్నపుచ్చటం, నలుగురు కలిసి ఒకరిని చిన్నపుచ్చటం, 6 కలిసి ఒకళ్ళనే విమర్శించటం. పైగా మనకి ఇంకో గోల ఏంటో తెలుసా, ఇది కలికాలం కదా. నువ్వు ఇప్పుడు విమర్శించావు మీ బట్టలని, మీ నగలని, మీ వ్యవహారం అని, మీ పిల్ల తిరుగుళ్ళనో, మీ అబ్బాయి సావాసాలనో విమర్శిస్తామా? 5-6 ఏళ్ళు తిరిగేసరికి అది మన మీదకి వస్తుందిగా, మన వదలదు కాదు. అంతే, అదే సమాజంలో ఉన్నాం కదా మనం, అదే సమాజంలో ఉన్నాం. ఒక్క 5-6 ఏళ్ళు పోయాక మన పిల్లకి 25 ఏళ్ళు వస్తాయి, మన అబ్బాయికి 25 ఏళ్ళు వస్తాయి, మనకి వస్తాయి, రివర్స్ అవుతుంది కదా గ్యారంటీగా. అమ్మా ఈ కార్మిక సైకిల్, కర్మ తాలూకు చక్రం అది ఎక్కడికి పోదు. నువ్వు ఒకళ్ళని పదే విమర్శిస్తే నిన్ను విమర్శించేది 25 మంది పుట్టుకొస్తారు.
ఎన్నాళ్ళు మన కథ నడుస్తుందమ్మా కదా. పైగా ఈ కాలం ఇది ఎట్లా ఉంటుంది, మన ఏమంటారు కర్మ కొన్ని రోజులు నీకు ఉచ్చ స్థితిని ఇస్తుంది. ఒక్కసారి నువ్వు మెట్లు దిగటం మొదలు పెట్టావంటే దించేస్తుంది, ఇదంతా దించేస్తుంది. తలుచుకునే వాళ్ళు కూడా ఉండరమ్మా. అంతే. ఇవాళ మనం గ్రేట్గా ఉంటాం, మన పేరే ఉంటుంది అన్ని చోట్ల, పోతుంది ఇది, నిలబెట్టుకోలేం, మన వల్ల కాదు. ప్రతి వాళ్ళు ఎక్కిన ప్రతి వాడు దిగుతాడు గ్యారంటీగా, కాకపోతే మర్యాదగా దిగువు. నువ్వు మెట్టు ఎక్కితే నీకు దిగటానికి కూడా టైం పడుతుంది నిదానంగా. ఒకేసారి ఫస్ట్ మెట్ నుంచి నేను 5th ఫ్లోర్కి వెళ్ళిపోతా ఒక జంప్తో అంటే, అదే జంప్తో కిందకు వస్తావు, కిందకు వచ్చేస్తాం కదా. ఈ దీంట్లో ఏంటంటే ఎలాగో ఇది జరిగేదే, మనము ఎలా ఇది అవుతుందమ్మా, ఒకటి వస్తువు పుడుతుంది, మొదట ఉండదు అసలు, మొదటి ఏదైనా విషయం అసలు ఉండదు, తర్వాత పుడుతుంది, పుట్టాక పెరుగుతుంది, బాగా వృద్ధి అవుతుంది, తర్వాత క్షీణించడం మొదలుపెట్టి తర్వాత పోతుంది. అదే కదా ప్రపంచం ఈ 6 తిరుగుతుందమ్మా. మన సృష్టి అది కదా. మనం కూడా లేము, పుట్టాము, పెరిగాము, బాగా వికసించాము, అయ్యాక క్షీణించడం మొదలుపెట్టాము, తర్వాత పోతాం. ఒక పువ్వు ఉంటుంది, మందార పువ్వు, మీరు మందార పువ్వుని చూడండి, మీ జీవితం అంతే. అందులో నువ్వు, నేను, మన తాత, మన నాన్న, టాటా, బిర్లా ఎవ్వరు అతీతులు కారు. మన జీవితం అంతే. ఈ 6 దశలు ప్రతి వాళ్ళకి పేలిపోకూడదమ్మా, అస్సలు పేలకూడదు. మొదటిది. రెండోది, ఏదైనా ఒక విమర్శ దాన్ని తీసుకోవటం నేర్చుకోవాలి. నీకు ఒక కరెక్షన్ వచ్చింది, ఎవరో చెప్పారు, అట్లా కాదు, అది తప్పు, ఖచ్చితంగా తీసుకోవాలండి. తప్పు అంటే నేను కరెక్టేనా అని ఒకసారి నువ్వు ఆలోచించుకో. నువ్వు ఆలోచించి నేను ఎక్కడ పొరపాటు చేశాను ఏంటి అని అక్కడ ఒక కరెక్షన్ తీసుకో. ఇలా ప్రతి విమర్శని పట్టించుకోక్కర్లేదు, కానీ పదే నువ్వు విమర్శని పొందుతున్నప్పుడు తప్పకుండా కరెక్షన్ చేసుకో. ఎవరో ఒకళ్ళు ఓర్వలేక ఏదో అంటారమ్మా, ఓర్వలేనితనం కూడా ఉంటుంది. రెండోది, కొంతమందికి అట్లా ప్రిక్ చేసే గుణం ఉంటుంది, వ్యక్తుల్ని బట్టి కదా. అంతేగా. నువ్వు ఒక్కసారి నువ్వు కరెక్ట్ చేసుకుంటే విమర్శని తీసుకోవటం నేర్చుకోవాలి. అది మనం ఇప్పుడైతే మన పిల్లలకైతే మనం ప్రతిసారి పిల్లల గురించి చెప్పుకుంటాం. విమర్శని తీసుకోవటం నేర్పించండి. ముందు మీరు తీసుకోండి. ఈ పిల్ల డ్రెస్ బాగుండలేదని కానీ, లేకపోతే ఈ పిల్ల ప్రవర్తన బాగోలేదని కానీ, అదేంటి అట్లా చేస్తోందని కానీ, ఎవరైనా అంటే కోపం తెచ్చుకుని నా పిల్లని అంటారా అని చాలామంది ఇదివరకు నేను చూసేదాన్ని, పిల్లలనే కొట్టేస్తారు. అనిపించుకోవద్దు, కసిరించుకోవద్దని చెప్పానా అని కొడతారు, కానీ కరెక్ట్ చేయరు. 2 పీకండి, పర్వాలే, మీ పిల్లలు మీ ఇష్టం, మేమేం కాదనం, కొట్టమని చెప్తున్నారా అని అడగ. మీకు మీ ఫ్రస్ట్రేషన్ తీరాలి కదా. కానీ ఏ విషయం మీద పిల్లలు విమర్శని తీసుకోవాల్సి వచ్చిందో దాంట్లో కరెక్షన్ ఒక్కసారి మీరు కనుక చేయటం మొదలుపెట్టారంటే పిల్లలు విమర్శని తీసుకోవటం మొదలు పెడతారు. విమర్శ చేసేటప్పుడు అది వాళ్ళకి, అవతల వాళ్ళకి ఉపయోగపడేలాగా, వాళ్ళు ఒకదాన్ని కరెక్ట్ చేసుకునేలాగా, వాళ్ళకి సహాయం చేసేలాగా, వాళ్ళకి ఆటే నొప్పి కలిగించకుండా ఉండేలాగా విమర్శించడం ప్రాక్టీస్ చేయాలి. అంటే ఏమైనా అనుకుంటారేమో, పోనీ విడిగా పిలిచి చెప్దాం, నలుగురు ముందు అనద్దు, విడిగా పిలిచేద్దు, ఇలా ఆలోచించండి. విమర్శ తీసుకునేవాళ్ళు అవతల వ్యక్తికి ఎంత వెయిట్ ఉంది మొదట, తర్వాత నాలో ఎంత తప్పు ఉంది, ఈ 2 పాయింట్లు ఎప్పుడూ అవసరమమ్మా. ఈ 2 పెట్టుకుంటే జీవితంలో హాయిగా ముందుకెళ్తాం. దీనికి బేస్ ఏంటంటే బీ పాజిటివ్. బీ పాజిటివ్. విమర్శించేటప్పుడు బీ పాజిటివ్, విమర్శ పుచ్చుకునేటప్పుడు బీ పాజిటివ్. ఆలోచించండి. డెఫినెట్గా ఆలోచించాల్సిన విషయం అమ్మగారు. నమస్తే.